హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ దీప్తి వెమోరి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, విశాఖపట్నం. ఈరోజు రీల్స్ లేదా షార్ట్ వీడియోస్ వల్ల కలిగే నష్టాల గురించి నేను మీకు వివరిస్తాను. ఎస్పెషల్లీ పిల్లలు, చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎస్పెషల్లీ ఈ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఈ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ కంటిన్యూస్గా చూడడం వల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గడం అనేది మనం గమనిస్తున్నాము. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ రీల్స్లో ఉన్న కంటెంట్ అంతా హాఫ్ మినిట్ టు 1 మినిట్ ఉండడం వల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళలో ఉన్న ఇమాజినేషన్, క్రియేటివిటీ, చైల్డ్హుడ్లో ఏవైతే ఉండాలో అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు వీళ్ళలో రీల్స్ చూసే వాళ్ళలో డోపమిన్ అన్న న్యూరో ట్రాన్స్మిటర్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్ హ్యాపీనెస్. అప్పటికప్పుడు ఆ రీల్స్ చూడడం వల్ల వాళ్ళకి కలిగే ఆనందంలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో నార్మల్గా సామాజికంగా మనం చిన్నప్పుడు ఎలా అయితే చిన్న చాక్లెట్ ఇస్తే ఆనందపడతామో, చిన్న టాయ్స్ ఇస్తే ఆనందపడతామో, వాటికి ఆనందం లేకుండా వాళ్ళ ఫోన్, గ్యాడ్జెట్స్లోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. దాంతోపాటు రీల్స్ అనేవి నైట్ టైం కూడా చూడటం వల్ల పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్రలో వచ్చే సమస్యలు అనేది మనం చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ పిల్లలకి అలవాటు చేయడం వల్ల చాలా నష్టాలు అనేవి ఉన్నాయి. అండ్ నిజంగా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ నుంచి మనం పిల్లల్ని దూరంగా ఉంచుదాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఏవైతే ఉండాలో అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు వీళ్ళలో రీల్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్ హ్యాపీనెస్. అప్పటికప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ నుంచి మనం పిల్లల్ని దూరంగా ఉంచుదాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.